శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. నమస్కారం. హిందూ ధర్మచక్రం ఛానల్కి స్వాగతం. నేను శ్రీకాంత్ శర్మ. ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వీడియో అన్ని గ్రూప్స్లో, వాట్సాప్ గ్రూప్స్లో వైరల్ అవుతుంది. అదేంటంటే, స్త్రీలు స్నానం చేయకుండా పూజ చేసుకోవచ్చు అని మీకు తెలుసా అనేటువంటి వీడియో. అసలు ఆ వీడియోలో సదరు వ్యక్తి స్త్రీలు భర్తతో రాత్రి సంసారంలో రతిలో పాల్గొన్నప్పటికీ కూడా మర్నాడు ఉదయము లేచిన తర్వాత స్నానం చేయకుండా, మొహం కడుక్కోకుండా, కాళ్ళు చేతులు కూడా కడుక్కోకుండా దేవుడి పూజ చేసుకోవచ్చు అని చెప్పడం అనేటువంటి జరిగింది. ఇది చాలామంది అభ్యంతరం చెప్తున్నారు. దీన్ని నాకు పంపించి కొంతమంది ఇది నిజమేనా అండి అని అడగడం అనేటువంటి జరిగింది. దీని మీద అందరికీ క్లారిటీ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోలో సదరు వ్యక్తి ఏం చెప్పాడు ఒకసారి వినేటువంటి ప్రయత్నం చేద్దాం. స్త్రీలు తలస్నానం చెయ్యకపోయినా కూడా పూజ గదిలోకి వెళ్ళొచ్చా అని అనుమానం మీకు కొంతమందికి రావచ్చు. చిర్రా ఊరి గారు ఖచ్చితంగా చెప్తున్నారు. చూడండి, ఒక్క విషయం, ఏ విషయమైనా కూడా ఖచ్చితంగా ముక్కుసూటిగా చెప్పడం చిర్రా ఊరి గారికి అలవాటు. ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, నేను చెప్పదలుచుకుంటే నీకు చెప్పేస్తానంటే. స్త్రీలు తలస్నానం చేయకుండా పూజ గదిలోకి వెళ్ళవచ్చా అని మీకు అనుమానం రావచ్చు, కానీ ఒక్క విషయం చెప్తున్నాను వినండి. స్త్రీలు భర్తతో సంగమము రాత్రి జరిగిన తర్వాత, తెల్లవారిన తర్వాత నిద్ర లేవగానే కాళ్ళు కూడా కడుక్కోకుండా, మొహం కడుక్కోకుండా, స్నానం చేయకుండా పూజ గదిలోకి వెళ్ళి పూజ చేసుకోవచ్చును. శాస్త్రం చెప్పింది, చిర్రావురి గారు చెప్పలేదు. స్నానం చేయకుండానే వెళ్ళకూడదేమో అండి అని స్త్రీలకు లేదు. స్త్రీలు పడక గదిలోంచి లేచి బయటకు వచ్చి పూజ గదిలోకి వెళ్ళి పూజ చేసేసుకోవచ్చు, వాడు తప్పేమీ లేదు. ఇది సదరు వ్యక్తి చెప్పినటువంటి ఆ విషయం. ఇప్పుడు దీని మీద చాలామంది అభ్యంతరం చెప్తున్నారు. దీని మీద క్లారిటీ కావాలని అడుగుతున్నారు. సో దీని గురించినటువంటి క్లారిటీ, స్త్రీలు భర్తతో సంగమంలో పాల్గొన్నప్పటికీ కూడా మర్నాడు ఉదయము మొహం కూడా కడుక్కోకుండా, కాళ్ళు చేతులు కూడా కడుక్కోకుండా స్నానం చేయవచ్చు, శాస్త్రం చెప్తోంది అని అన్నారు. మరి శాస్త్రం చెప్తున్నటువంటి ఆ రిఫరెన్స్ ఏ శాస్త్రంలో ఉంది, ఏ శ్లోకంలో చెప్పారు, ఎవరు చెప్పారు అనేటువంటి విషయం మాత్రము సదరు వ్యక్తి చెప్పలేదు. దీనికి క్లారిటీ నేను ఇస్తాను, చూడండి. శయనాత్ ఉత్థిత నారీ శుచి స్యాత్ అశుచి పుమాన్ అనేటువంటిది ఒక ప్రమాణ వచనం, అంటే రిఫరెన్స్ అనమాట. దీన్ని వృద్ధ శాతాతపుడు అనేటువంటి ఒక మహర్షి తెలియజేశాడు. దీని అర్థం ఏంటి? ఇప్పుడు ఈ శ్లోకాన్ని పట్టుకొని సదరు వ్యక్తి చెప్పడం అనేటువంటి జరిగింది. దీని అర్థం ఏంటి? శయనాత్ ఉత్థిత, పడుకొని లేచిన తర్వాత కూడా, నారీ శుచి స్యాత్, స్త్రీ శుచిగా ఉంటుంది, అశుచి పుమాన్, పురుషుడు ఇంకా అశుచిగానే ఉంటాడు అనేటువంటిది దాని అర్థం. రాత్రి పడుకొని లేచిన తర్వాత స్త్రీ శుచిగా ఉంటుంది, పురుషుడు అశుచిగా ఉంటాడు, దాని స్నానంతోనే వాళ్ళు శుచి అవుతారు అనేటువంటిది అక్కడ అర్థం. అంత మాత్రాన రాత్రి భర్తతో సంగమించిన తర్వాత, పడుకొని లేచిన తర్వాత కూడా కాళ్ళు చేతులు మొహం కూడా కడుక్కోకుండా, స్నానం కూడా చేయకుండా దేవతార్చన చేసుకోమని మాత్రం అక్కడ ఎక్కడా చెప్పలేదు. మరి ఈ వాక్యము ఆ మహర్షి ఎందుకు చెప్పారు అని అంటే, స్త్రీలకు కొన్ని నిత్య పనులు ఉంటాయి. వాళ్ళు ఉదయం లేవగానే ఆచరించేటువంటి పనులు ఉంటాయి. ఇల్లు చిమ్మడం దగ్గర నుంచి, వాకిలు ఊడవడము, కల్లాపి చల్లడము, ముగ్గులు వేయడము లాంటివి దగ్గర నుంచి వాళ్ళకు చాలా పనులు ఉంటాయి. అవన్నీ పనులు ఆచరించడానికి వాళ్ళకు అధికారం ఉంటుంది. ఆ సమయంలో వాళ్ళు అశుచి అనేటువంటిది కాదు, వాళ్ళు శుచిగా ఉన్నట్టే లెక్క. పురుషుడు మాత్రము నిద్ర లేవగానే ఖచ్చితంగా స్నానం చేసిన తర్వాతనే ఇతరత్ర కార్యక్రమాలు చేసుకోవాలి అనేటువంటిది అక్కడ భావన. అంత మాత్రాన వాళ్ళు దేవతారాధన చేసుకోవాలి, వాళ్ళు పూజ చేసుకోవాలి, వాళ్ళు వ్రతాలు చేసుకోవాలి అనేటువంటిది అక్కడ ఉద్దేశం కానే కాదు. ఈ వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వలన సదరు వ్యక్తి ఆయనకు తోచినటువంటి అర్థాన్ని ఆయన జనాలకు చెప్పడం అనేటువంటి జరిగింది. ఇప్పుడు దీన్ని పట్టుకుని పాపము ఎంతమంది ఆడవాళ్ళు స్నానం చేయకుండానే, కాళ్ళు చేతులు మొహం కూడా కడుక్కోకుండానే మరి ఇంట్లో దేవతారాధన చేస్తున్నారో తెలియడం లేదు. అది మహాపాపం. ఆ పాపం అంతా ఎవరికి అంటుతుంది? ఎవరైతే తలాతోకా తెలియకుండా, శ్లోకాన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా, సరైనటువంటి విధంగా అన్వయం చెయ్యకుండా దాన్ని జనాలకు యథాతథంగా అభ్యంతరకరమైన సందేశాన్ని అందించాడో ఆ వ్యక్తికి ఆ పాపమంతా కూడా తగులుతుంది. ఖచ్చితంగా స్త్రీ స్నానం చేసిన తర్వాతనే దేవతార్చనకు ఆమె అధికారి. అప్పటి వరకు ఎంత మాత్రం కూడా
తులసి పూజ కూడా ఆమెకు పనికిరాదు. ఇంట్లో ఉన్నటువంటి ఇతర మైలకు సంబంధించిన పనులన్నీ కూడా ఆమె చేసుకోవచ్చు అనేటువంటిది అక్కడ మహర్షి భావన. అయితే కొన్ని సందర్భాల్లో స్త్రీలు రాత్రి భర్తతో సంగమించినప్పటికి కూడా వాళ్లకు తలస్నానం మాత్రము నిషేధించారు. ఎందుకంటే స్త్రీలకు ఈ శిరోభారము వెంట్రుకలు పెద్దగా ఉంటాయి కదా, అది కాస్త భారమైనటువంటి తలస్నానం అనేటువంటిది భారమైనటువంటిది కనుక స్త్రీలకు భర్తతో సంగమించినప్పటికీ కూడా మర్నాటి ఉదయం తలస్నానం చేయాల్సినటువంటి అవసరం లేదు. కంఠస్నానంతో వాళ్ళు శుచి అవుతారు. కానీ పురుషుడికి మాత్రం అట్లా చెప్పలేదు. పురుషుడు భార్యతో సంగమించిన తర్వాత మరునాడు ఉదయం ఖచ్చితంగా తలస్నానం ఆచరించవలసిందే. పురుషుడు అసలు వాస్తవానికి పురుషుడు ఖచ్చితంగా నిత్యం తలస్నానం ఆచరించాలని శాస్త్రం చెప్తుంది. స్త్రీకి ఇందులో ఒక వెసులుబాటు ఇవ్వడం అనేటువంటి జరిగింది. ఇంకా కొన్ని సందర్భాల్లో అసలు స్నానం ఏ ఏ సందర్భాల్లో చేయాలి అనేటువంటి విషయం చెప్తూ దుస్వప్నే మైథునే వాంతే విరక్తే క్షురకర్మని చితియూప శ్మశానానాం స్పర్శనే స్నానమాచరేత్ అనేటువంటి శ్లోకం ఒక ప్రమాణంగా ఎలాంటి సందర్భంలో ఖచ్చితంగా స్నానం ఆచరించాలి అనేటువంటి రిఫరెన్స్ ఈ శ్లోకంలో మనకు తెలుస్తుంది. ఈ శ్లోకాన్ని పరాశర మహర్షి స్మృతి రత్నాకరం అనేటువంటి గ్రంథంలో తెలియజేశాడు. ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటి? దుస్వప్నం కలిగినటువంటి రోజు, మైథునే భార్యాభర్తలు సంగమించినటువంటి మరుసటి రోజు, వాంతి చేసుకున్నటువంటి రోజు, విరక్తుడైనటువంటి వ్యక్తిని స్పర్శించినటువంటి రోజు, క్షురకర్మని కటింగ్ లాంటివి చేసుకున్నటువంటి రోజు, చితి యూప శ్మశానానాం చితిని ముట్టుకున్నా కానీ, యూపస్తంభము అని కొన్ని యాగశాలల్లో ఉంటాయి. యూపస్తంభము అని అది బలి కోసం ఏర్పాటు చేస్తారు. ఆ యూపస్తంభమును తాకినా కానీ, శ్మశానములకు తాకినా కానీ, శ్మశానానికి వెళ్ళి వచ్చినా కానీ, శ్మశానం స్పర్శించినా కానీ ఖచ్చితంగా స్నానం ఆచరించాలని పరాశర మహర్షి చెప్తున్నాడు. ఇది ఏ ఏ సందర్భాల్లో స్నానం ఆచరించాలి, ఏ ఏ సందర్భాల్లో స్త్రీ ఏ విధంగా ఆచరించాలి అనేటువంటి విషయాలకు సంబంధించినటువంటి ప్రమాణ వాక్యములు ఇవి రిఫరెన్సులు. ఈ శ్లోకాలు నాకు నా మిత్రుడు పాకాల వంశీకృష్ణ శర్మ గారు అందించారు. ఈ సందర్భంగా మన ఛానల్ ద్వారా పాకాల వంశీకృష్ణ శర్మ గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో మిత్రులారా, నేను చెప్పొచ్చేది ఏంటంటే, మనకు సరిగ్గా అర్థం కాకుండా, మనం అర్థం చేసుకోకుండా, శాస్త్ర జ్ఞానం లేకుండా, సంస్కృత పాండిత్యము సరిగ్గా లేకుండా, ఒక శ్లోకాన్ని అర్థం చేసుకోకుండా ఇష్టానుసారంగా అపార్థం చేసుకొని అందులో తోచినటువంటి అర్థాన్ని బట్టి మనము జనాలకు అందించడం అనేటువంటిది చాలా పెద్ద తప్పు. ఇది మహాపాపమే అవుతుంది. మనం అందించినటువంటి కారణం చేత అది విన్నటువంటి వాళ్ళు నిజమే కాబోలు అనేటువంటి సామాన్యమైనటువంటి జనము అలాగే ఆచరిస్తే గనక ఆ పాపము మనల్నే పట్టి పీడిస్తుంది. కనుక నేను ఎవరినైనా కానీ నేను వేడుకునేది ఏంటంటే, ఇష్టానుసారంగా అర్థాలు మీరు తీసి పెట్టుకోకండి. మీకు తెలియకపోతే ఎవరినైనా పండితులను అడగండి. ఏమండి, ఇదిగో ఈ శ్లోకము ఒకటి నేను చూశాను, దీని సరైనటువంటి అర్థం ఏంటి అని అడిగి తెలుసుకోవాలి. ఇట్లాగే ఒక కవి ఒక శ్లోకం చెప్పాడనమాట. ఏమన్నాడు ఆ శ్లోకంలో అనంటే, ఉచ్ఛిష్టం శివ నిర్మాల్యం వమనం శవకర్పటం కాకవిష్ఠా సముత్పన్న పంచైతి అతి పవిత్రకాహ అని ఒక పండితుడు చెప్పాడు. ఇది ఒక శ్లోకం. ఇందులో ఏమన్నాడు? ఒక 5 చాలా పవిత్రములైనటువంటివి, ఎప్పటికీ పరమ పవిత్రములైనటువంటివి అని ఒక 5 చెప్పాడు. ఉచ్ఛిష్టం ఎంగిలి, శివ నిర్మాల్యం శివుడి నిర్మాల్యం, వమనం వాంతి, శవకర్పటం శవం మీద కప్పినటువంటి బట్ట, కాకవిష్ఠా సముత్పన్న కాకి రెట్ట వేసినటువంటివి, పంచైతి అతి పవిత్రకాహ ఈ 5 అతి పవిత్రములు అన్నాడు. వాంతి పవిత్రం ఎట్లా అవుతుంది? శవం మీద కప్పినటువంటి బట్ట పవిత్రం ఎలా అవుతుంది? ఎంగిలి పవిత్రం ఎలా అవుతుంది? కాకి రెట్ట పవిత్రం ఎలా అవుతుంది కదా? ఆలోచించాలి కదా. మనం ఇలా ఆలోచించకుండా ఇవి పవిత్రములు అని చెప్పారని చెప్పేసుకొని మనము వాంతిని పవిత్రంగా భావించి శవం మీద కప్పినటువంటి బట్టను పవిత్రంగా భావిస్తామా? కాకి రెట్టను పవిత్రంగా భావిస్తామా?
ఎంత తప్పవుతుంది? అర్థం తెలియకపోతే చాలా ప్రమాదము అవుతుంది. ఇప్పుడు ఈ శ్లోకంలో ఆ శ్లోకం రచించినటువంటి మహానుభావుని యొక్క ఉద్దేశ్యం ఏంటి అనంటే, ఉచ్ఛిష్టం ఎంగిలి పవిత్రము. నువ్వు శివుడికి ఆవు పాలతో అభిషేకం చేస్తావు కదా! నువ్వు పాలతో అభిషేకం చేసినప్పటికీ ఆ పాలు తీసుకురావడం కంటే ముందుగానే ఆ పాలను తల్లి దగ్గర దూడ తాగుతుంది. అలా తాగినటువంటి పాలు ఎంగిలి పాలు. దూడ తాగినప్పటికీ అవి ఎంగిలైనప్పటికీ కూడా ఆవు పాలు అతి పవిత్రమైనటువంటిది అని భావం. శివ నిర్మాల్యం, శివుడి మీద ఉన్నటువంటి నిర్మాల్యం అంటే ఏదో బిల్వదళము, పుష్పాలను మాత్రమే కాదు. శివుడి నెత్తిన గంగ ఉంటుంది. గంగ నీళ్లు వదిలేస్తుంది కదా! గంగ నోట్లో నుంచి పడతాయి నీళ్లు. గంగ నోట్లో నుంచి నీళ్లు పడ్డప్పటికీ కూడా గంగ పవిత్రమైనటువంటిది అని అక్కడ భావం. ఉచ్ఛిష్టం శివ నిర్మాల్యం, వమనం వాంతి పవిత్రమైనటువంటిది. తుమ్మెదలు, తేనెటీగలు రకరకాల పుష్పాల నుంచి మకరందాన్ని నోటి నుంచి స్వీకరించి వాటిని తేనెగా మార్చి నోటి నుంచి ఆ తేనెను తేనె తుట్టలా ఏర్పాటు చేస్తాయి. నోటి నుంచి కక్కుతాయి అవి. ఆ తర్వాత ఆ తేనె మనం తీసుకొని వచ్చి చక్కగా పంచామృతములలో ఒక దాన్ని అభిషేకంగా మనం వాడతాం. తేనెను అతి పవిత్రమైంది అని భావిస్తాం. తేనెటీగలు కక్కినటువంటి తేనె అయినప్పటికీ కూడా అది వాంతి అని అక్కడ అర్థము. అయినప్పటికీ కూడా తేనె పవిత్రమైనటువంటిది అని ఆ శ్లోకం రచించినటువంటి వ్యక్తి యొక్క అభిప్రాయం. ఉచ్ఛిష్టం శివ నిర్మాల్యం వమనం శవకర్పటం, శవం మీద కప్పినటువంటి బట్ట ఎట్లా పవిత్రమవుతుంది? పట్టు బట్ట పవిత్రమైనటువంటిదని మనం భావిస్తాం. పట్టు ఏ విధంగా వస్తుంది? పట్టు పురుగులను చంపిన తర్వాత అవి చనిపోయిన తర్వాత వాటి నుంచి పట్టును స్వీకరించి పట్టు పంచలు, పట్టు చీరలు తయారు చేస్తారు. శవము అవి ప్రాణము కోల్పోయిన తర్వాత స్వీకరిస్తారు గనక అది శవం మీద కప్పినటువంటి బట్ట అయినప్పటికీ అది పవిత్రం అని మనం భావిస్తాం. కానీ పట్టు వస్త్రాన్ని కట్టుకొని పూజ చేయడం అనేటువంటిది పట్టును చాలా వరకు ఉపయోగించకపోవడమే శ్రేయస్కరం. పట్టు పంచ, పట్టు చీర తయారు కావడానికి ఎన్ని పట్టు పురుగులను చంపి తయారు చేస్తారో మనం ఒకసారి ఆలోచించలే గనక పట్టు వాటి జోలికి వెళ్ళకపోవడమే శ్రేయస్కరము అనేటువంటిది నా అభిప్రాయం. తర్వాత కాకవిష్ఠ సముత్పన్న అన్నారు. కాకి రెట్ట పవిత్రమైనది అని అన్నారు. ఎట్లా పవిత్రమైంది? కాకి మర్రి చెట్టు మీద, మేడి చెట్టు మీద, మామిడి చెట్టు మీద, రావి చెట్టు మీద, జుబి చెట్టు మీద కూర్చుంటుంది. రెట్ట వేస్తుంది. ఆ రెట్ట వేసినప్పుడు ఆ కాండములపైన రెట్ట పడుతుంది, ఆ ఆకులపైన రెట్ట పడుతుంది. మనము ఆయా ఈ పంచపల్లవాలు అంటారనమాట. ఇప్పుడు చెప్పినటువంటి 5 వృక్షాలను, ఈ పంచపల్లవాలను మనము కలశంలో పెడతాం. అతి పవిత్రమైనదిగా భావిస్తాం. వాటికి సంబంధించినటువంటి కర్రలను సమిధలుగా మనం యజ్ఞంలో వాడతాం. కాకి రెట్ట వేసినప్పటికీ కూడా అవి పవిత్రమైనటువంటివి అని అక్కడ భావన. ఇలా అర్థం చేసుకోకుండా వాంతి పవిత్రమైంది, శవం మీద బట్ట పవిత్రమైంది, కాకిరెట్ట పవిత్రమైంది అని భావించి అర్థం చేసుకున్నటువంటి వాడు జనాలకు ఇవి పవిత్రమైనవి వాడుకోండి అని చెప్తే ఎట్లా ఉంటుంది? కనుక అర్థజ్ఞానం చాలా అవసరం, పాండిత్యం చాలా అవసరం, శాస్త్రజ్ఞానం చాలా అవసరం. మిడిమిడి జ్ఞానంతో జనాలకు ఏది పడితే అది చెప్తే కనుక చాలా ప్రమాదం అవుతుంది అనేటువంటిది నా అభిప్రాయం. మరి మీరేమంటారు? ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ రూపంలో తెలియజేయండి. దేశాన్ని కాపాడుకుందాం, ధర్మాన్ని కాపాడుకుందాం. ఎందుకంటే ఈ దేశం మనది, ఈ ధర్మం మనది. గ్రహబలం, గృహబలం, ముహూర్తబలం అన్నిటికంటే దైవబలం కోటి రెట్లు గొప్పది. నిరంతరం దైవబలం సాధించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉండండి. ఎలాంటి వీడియో మీరు కోరుకుంటున్నారు? ధర్మ సందేహం ఏదైనా ఉంటే కనుక అది కామెంట్ రూపంలో చేస్తే తప్పకుండా ఆ కామెంట్ చూసి నేను దాని మీద మంచి క్లారిటీతో మీకు వీడియోను అందించగలను. జై హింద్, జై భారత్, వందే మాతరం. నమస్తే.